నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట గుడిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం 17/4/2024 బుధవారం రోజున జరుగును. ఈ కార్యక్రమానికి పనులు చకచక్క జరుగుతున్నవి. గరుడ వాహనము, హంస వాహనము, లడ్డు ప్రసాదాలు, కళ్యాణ మండపం గుడి రంగులతో విరచిల్లుతున్నది. గుడి ఈవో సుధాకర్ మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం, అందరూ క్రమశిక్షణతో మాకు సహకరించాలి, ఆ దేవుని కళ్యాణం చూసి దేవుని కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. నమస్కారం. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇల్లంతకుంట కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రిగా పిలువబడే ఈ యొక్క క్షేత్రం 2024 శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 15 నుండి 27 వరకు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. 18వ తేదీన పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. 23వ తేదీన చిన్న రథం, 24 రాత్రి నుండి 25 సాయంత్రం వరకు పెద్ద రథం ఊరేగింపు, పెద్ద రథంపై భక్తులకు దర్శనం జరుగుతుంది. 26వ తేదీన శ్రీ పుష్పయాగం నాగబలి, 27వ తేదీన ఈ యొక్క సప్తావర్ణాలు ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ యొక్క 2024 శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా 17వ తేదీన కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. భద్రాచలం తర్వాత తెలంగాణలో 2వ భద్రాద్రిగా పిలువబడే ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. భక్తులకు త్రాగునీటి సదుపాయం, చలువ పందిర్లు, అలాగే క్యూ లైన్స్ ఏర్పాటు చేయటం, పెయింటింగు, కళ్యాణ మండపము, అలాగే భక్తులు కూర్చునే ప్రదేశాలలో కూడా మరియు దేవాలయం చుట్టూ కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. వివిధ శాఖల సహకారంతో ఈ ఏర్పాట్లను గౌరవ కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో పూర్తి చేయడం జరిగింది. శ్రీరామనవమి కళ్యాణం రోజున 17వ తేదీన ఈ యొక్క భక్తులకు అన్నదాన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భగవద్భక్తులందరూ పాల్గొని ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరనాయని.